హాయ్ వ్యూవర్స్, మనము సెకండ్ స్టాండర్డ్ రైతు అనేటువంటి లెసన్ చూస్తున్నాము. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, తెలంగాణ గవర్నమెంట్ది. ఈ గేమ్లో ఎవరి గురించి ఉన్నది? ఈ గేమ్లో రైతు గురించి ఉన్నదనమాట. ఈ క్రింది వాక్యాలను గేమ్లో గుర్తించండి. కొన్ని వాక్యాలు సెంటెన్సెస్ వచ్చేసి మీకు అండర్లైన్ చేయమన్నారు, అంటే దాన్ని కింద గీత గీయమన్నారు. నాగలి పట్టే మన రైతు, నేలను దున్నే మన రైతు, పంటలు వేసే మన రైతు, ఆకలి తీర్చే మన రైతు, అందరి బంధువు మన రైతు. ఇక్కడ నాగలి, రైతు, బంధువుకు వచ్చేసి కింద పదాలను గేయాలతో గుర్తించి గోళం చుట్టండి, గోళాన్ని చుట్టండి. తర్వాత వచ్చేసి నేలను దున్నే మన రైతు, ఆకలి తీర్చే మన రైతు అనే దానికి అండర్లైన్ చేయండి, గీతని గీయండి కింద. క్రింది పదాన్ని చదవండి, గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తించండి. ఇక్కడ చూడండి, రవి, రైతు. పైనున్నటువంటి క్రింది గళ్లలో అక్షరాలను వచ్చేసి తేడాతో చదవండి, వాటితో ఏర్పడేటువంటి పదాలను చెప్పండి. ఇక్కడ చూడండి, ఐత్వముతో కూడినటువంటిది క, కై, గ, గై, చ, చై, జ, జై, ట, టై, డ, డై, త, తై, ద, దై, నా, నై, ప, పై, బ, బై, మా, మై, యా, యై, రా, రై, లా, లై, వా, వై, సా, సై, షా, షై, సా, సై, హా, హై, లా, లై, క్ష, క్షై. క్రింది గుణింత పదాలను చదవండి. ఐ ఉన్నటువంటి అక్షరాలను గోళం చుట్టండి. ఇక్కడ చూడండి, జైనులు, పైసలు, వైరం, తైలం, బైరాగి, శైలి, దైవం, మైదాకు, శైలజ. మీరు గుర్తించండి ఇక్కడ ఐతంతో కూడినటువంటి పదాలను. క్రింది గుణింత వాక్యాలను చదవండి. ఐతంతో ఉన్నటువంటి పదాలను వచ్చేసి రాయండి. ఇక్కడ చూడండి, ఖైదీలను జైలులో ఉంచారు, పైరు కళకళలాడుతుంది, చేతికి మైదాకు అందంగా ఉంది. మైదాకు అంటే గోరింటాకు అనమాట. క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లను రాయండి. అక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చినారు, వాటి పేర్లు చూడండి, రైలు, సైకిలు, మైకు, టైరు. క్రింద గీత గీసినటువంటి అక్షరాలకు ఐతుము చేర్చి పదాలను రాయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని ఇవ్వడం జరిగింది. నజం, నైజం, బరాగి, బైరాగి, లను, లైను, కక, కైక, రతు, రైతు, హరానా, హైరానా, మదాకు, మైదాకు, తలం, తైలం. తర్వాత వచ్చేసి ఈ విధంగా క్రింది గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలను పదాలను రాయండి. పైరు, దాన్ని వచ్చేసి కనిపెట్టి పదాలు చూడండి. క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి. పైరు, రైలు, తైలం, టైము. తర్వాత అట్ట ముక్కలతో రైలు బొమ్మను వచ్చేసి తయారు చేయండి, దాని గురించి చెప్పండి. రైలు గురించి మీరు కొన్ని వాక్యాలు రాసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.